తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మకర సంక్రమణం వల్ల ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉందంటారు? అలాగే ఈ మకర సంక్రమణం తర్వాత ఏ ఏ రాశుల వారికి అదృష్ట యోగం పట్టబోతోంది అంటారు గురుగారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మకర సంక్రమణము, అలాగే ప్రతి నెల ఒక్కొక్క రాశిలో సంక్రమణం జరుగుతుంది. మకర సంక్రమణం, కుంభ సంక్రమణం, మీనము, మేషము, వృషభ సంక్రమణం. అంటే రవి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారేదాన్ని సంక్రమణము అంటారు. మకర సంక్రాంతికి, మకర సంక్రమణానికి ఎందుకంత విశేషతము అంటే సూర్య భగవానుడు ఉపాసనకి కారకుడుగా అవుతారు. అందుకే చూడండి, గాయత్రి చేస్తూ ఉంటాం. సూర్యోదయం, సూర్యాస్తమం, త్రికాల సంధ్యల్లో చేస్తూ ఉంటారు. సూర్యుడికి ఉండేటువంటి ప్రత్యేకత అది. ఈ గాయత్రి మంత్రం, గాయత్రీ దేవి అంటే ఎవరు? సూర్యుడి యొక్క కిరణాలని గాయత్రి అంటూ ఉంటారు. మకరం అనేటువంటిది ఏదైతే ఉందో రాశి, సహజంగానే శని యొక్క రాశి మకర, కుంభరాశులు. కర్మస్థానాల్లోకి సూర్య భగవానుడికి ఎంట్రీ జరిగింది. ఎంట్రీ జరగడం అంటే ఏంటంటే కర్మని తగ్గించేటువంటి ఎనర్జీ అక్కడికి వచ్చింది. ఇప్పుడు చీకటి అనుకోండి అమ్మ, ఈ రూమ్ అంతా చీకటిగా ఉంది. ఇక్కడికి ఒక దీపం పట్టుకొని వచ్చాం, ఏమవుతుంది? చీకటి వెళ్ళిపోతుంది. అలాగే మీ యొక్క కర్మలు తగ్గించేటువంటి స్థానంలోకి ఉపాసనాకారకుడు సూర్య భగవానుడు ఎంటర్ అయ్యాడు. ఈ మకర సంక్రమణం జరిగినప్పుడే మనకి సంక్రాంతి చేసుకుంటూ ఉంటాం. సంక్రాంతికి ఇంకో పేరుంది. ఏమిటది? పెద్దల పండగ. అందరూ పెద్ద పండగ అంటారు చూసారా? పెద్ద పండగ కాదు, పెద్దల పండగ అది. ఓకే. అన్ని తిథులు అంటే ప్రతి రాశిలోకి రవి ఎంటర్ అయినప్పుడు ఉండే ఎత్తు మకరంలోకి ఎంటర్ అయినప్పుడు, అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, సంక్రాంతికి పెద్దలకు బట్టలు పెడతారు. చనిపోయిన వారికి నేను చెప్పేది, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి మామూలుగానే కొంటాం, అది కాదు. తాతలకి, ముత్తాతలకి, తండ్రి గారు, తల్లిగారు ఎవరైనా గతిస్తే వాళ్ళ కోసమని వాళ్ళకి ప్రత్యేకంగా బట్టలు పెట్టి వాళ్ళకి పెడుతున్నాం అని పెట్టి, ఆ బట్టలని మళ్ళీ వీళ్ళ చుట్టాల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎవరైనా, వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఏదో ఉట్టి ధరించడం అని కాదు, ఎవరు లేకపోతే వీళ్ళు ధరిస్తారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ వేరే వాళ్ళకి ఇస్తారు. ఎందుకు అంటే మీకు ఒక దేవతా ఉపాసన చేసినప్పుడు ఎంత శక్తి వస్తుందో, వాళ్ళు ఎలా అయితే కాపాడతారో, మీరు పితృదేవతలకి చేయడం వల్ల అంత కాపాడడం జరుగుతుంది. మకర సంక్రమణం జరిగేటప్పుడు, మకరం అనే కదా, ఎనీ సంక్రమణం జరిగేటప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు తర్పణాలు వదలడము. ఓకే. అదేవిధంగా పెద్దలకి ఇలా ఏదైనా స్వయం పాకం ఇవ్వడము మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అందులో అన్నిటికంటే కర్మకారక స్థానాలైనటువంటి మకర రాశి, కుంభరాశుల్లోకి రవి సంచారం జరిగేటప్పుడు అందులో ప్రత్యేకంగా దశమ కేంద్రం, దశమం అంటే మేషం నుంచి 10th హౌస్, అది దశమ కర్మ స్థానం ఏదైతే ఉందో సహజ కర్మస్థానం అంటారు దాన్ని. ఆ యొక్క సహజ కర్మస్థానంలోకి సన్ ఎంటర్ అయినప్పుడు మరింత పవర్ ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం చేయాలి అది. అలాగే ఒక్కొక్క రాశి వారికి చూసుకుంటే కనుక, ఇప్పుడు మేషం ఉందనుకోండి, అక్కడ ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? పంచమాధిపతి దశమం అంటే ఉద్యోగ అభివృద్ధిని ఇస్తుంది అక్కడ, ఒకటి. రెండవది ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, అలాంటివి కొంత ఇదవుతుంది. వృషభం వారికి అనుకోండి, వృషభం వారికి జరిగేది ఏమిటి? హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. అదేవిధంగా మిథునం వారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది. అంటే కొంతమందికి ఏమో మంచి ఇస్తుంది, కొంతమందికి జాగ్రత్త చెప్తూ ఉంటుంది. కాకపోతే మరి వీళ్ళకి ఏం మంచి ఇవ్వదా అంటే వ్యాపార లాభాలు ఇస్తుంది. ఇక్కడ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ ఇబ్బంది ఇచ్చినా వ్యాపార లాభాలు ఇస్తుంది. అలాగే మేషం వారు కూడా కొంత వివాహ జీవిత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభం వారు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కర్కాటకం అనుకోండి, కర్కాటకం వారి దగ్గరికి చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి కలిగేటువంటిది ఉద్యోగ అభివృద్ధిని ఇస్తుంది. ఇక్కడ మకరంలో రవి సంచారం అనేటువంటిది 6 నెల రోజుల పాటు, 14 నుంచి 14 వరకు నెల రోజులు ఉంటాడు అక్కడ. అదేవిధంగా మనకి ఏదైనా కుటుంబ సభ్యుల వల్ల, లేకపోతే జీవిత భాగస్వామి మూలంగా, పార్ట్నర్స్ మూలంగా కొంత ధన అభివృద్ధి. సింహం వారికి అనుకోండి అమ్మా, సింహం వారికి హైయర్ ఎడ్యుకేషన్ లేదా తండ్రి నుంచి కలిగేటువంటి మంచి లాభాలు ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఇంకొకటి మకరం వారికి చెప్తాను. మకరం వారు ఈ సంక్రమణ సమయంలో 7వ స్థానంలో రవి సంచారం జరిగేటప్పుడు వీళ్ళు ఏదైనా గృహము, వాహనం తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి. కానీ అదే సింహం వారు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చూసి చేయాలి. మకరంలో రవి సంచారం జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి. కానీ హైయర్ ఎడ్యుకేషన్స్కి పెద్ద మొత్తంలో మనీ
ట్రాన్స్ఫర్స్కి, పెద్ద మొత్తంలో ధనం రావడానికి తండ్రి నుంచి సపోర్ట్ లేదా గురువు నుంచి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ అదే కన్యవారికి అనుకోండి అమ్మా, ఇక్కడ కలిగేటువంటిది ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమో ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్సూరెన్సెస్ మూలంగా బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అనాలోచితంగా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, ఇది కొంచెం చూసుకోవాలి. ఇక తులవారికి అనుకోండి ఉదాహరణకి, తులవారికి కలిగే ఫలితాలు ఏమిటంటే ఇక్కడ వివాహ యోగం, వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే వీరు కొంచెం ఎక్కువ స్ట్రెస్కి గురవుతుంటారు. అధికారుల నుంచో ప్రమోషన్స్ రావట్లేదనో మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎంతైనా తులారాశికి రవి బాధకుడు మనస్థానంలో వెళ్ళి కూర్చున్నాడు కదా, మానసిక స్ట్రెస్ అంటే ఏదో రావాల్సిన పేరు రావట్లేదనో, కీర్తి రావట్లేదనో, లేకపోతే పెద్దవాళ్ళతో అంటే సుపీరియర్స్తో స్ట్రెస్ ఉందనో ఇటువంటివి పడుతూ ఉంటారు. వృశ్చికం వారికి అప్పులు లభిస్తాయి, రుణ సంబంధించినటువంటివి చాలా చక్కగా ముందుకు సాగుతాయి. అలాగే జాగ్రత్త ఏమిటి వృశ్చికం వారంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు, వృశ్చిక లగ్నం మెయిన్గా లగ్నం తీసుకుంటే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ధనస్సు వారికి గనక చూసుకుంటే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే తండ్రి నుంచి వచ్చే ధనం రావడము, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేదైనా ధనం ఆగిపోయింది రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే బిజినెస్లో లాభాలకు సంబంధించిన అంచనాలు కొంచెం జాగ్రత్తగా వేయాలి. లేనట్లయితే ఎక్కువ లాభాలు వస్తాయని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఒకటి చూసుకోవాలి. మకరం వారు కనుక చూసుకుంటే అష్టమాధిపతి లగ్నం, వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇదే సమయంలో వీళ్ళకి వాహన యోగాలు కూడా ఉంటాయి. కొత్త వాహనము, గృహము, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. కాకపోతే వీరు ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో వారి వల్ల కానీ గవర్నమెంట్ వ్యక్తుల వల్ల కానీ ఒత్తిడి ఎక్కువగా ఉందని ఉద్యోగాలు మారిపోదామని చూస్తారు. మకరంలో రవి సంచరించేటప్పుడు మకర రాశి వారికి. కుంభం వారికి కనుక తీసుకుంటే ఇక్కడ వీరికి ఏదైనా కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే కుంభం వారికి ఏంటంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంత వివాహ జీవిత భాగస్వామితో తెలియని చిన్న ఈగో క్లాషెస్ వస్తుంటాయి కుంభం వారికి. మీనం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ వీరికి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది. లాభస్థానంలో రవి కదా, షష్టమాధిపతి లాభం, ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. కాకపోతే వీరు కూడా కాస్త పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఒక స్త్రీమూర్తి మూలంగా ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొంటూ ఉంటారు ఈ నెల రోజుల పాటు ఈ రవి సంచారం జరిగినప్పుడు. అదేవిధంగా ఇన్సూరెన్సెస్ విషయాల్లో, ఇన్సూరెన్సెస్ మనీ కట్టాలి, ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. వీళ్ళు నెగ్లిజెన్సీ చేయకూడదు. ఇవి ద్వాదశ లగ్నాల వాళ్ళు చేయాలి. అయితే గురుగారు ఈ మకర సంక్రమణం వల్ల మకర రాశితో పాటు మిగతా రాశిలో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. అయ్యో ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారింది అంటే మిగతా అన్ని రాశుల వారికి కూడా దానికి సంబంధించిన మార్పు జరుగుతుంది. ఓకే, అంటే ఇది ఎవ్రీ మంత్ జరుగుతుందియా? ఇప్పుడు సింపుల్ అమ్మా, ఇప్పుడు సూర్యుడు మనకు భూమి ఒక నిమిషం పాటు ఇలా తిరిగింది. మరి ప్రతి దేశంలో టైం మారట్లా, ఒక దేశంలోనే మారుతుందా? అన్ని చోట్ల ఎలా మారుతుందో 12 రాసులకి ఫలితం ఉంటుంది అది. కాకపోతే అందరూ కూడా చేయవలసింది ఏంటంటే సంక్రమణం రోజు రవి మారగానే చేయవలసింది ఏమిటి, ఆ రోజు 9 గంటల ప్రాంతంలో మారుతున్నాడు. 14వ తేదీ ఉదయం 8:56 సంథింగ్ మారుతున్నాడు ఆయన. మారగానే ఫస్ట్ మీరు చేయవలసినటువంటిది పెద్దలకి తర్పణాది వదలడం, బట్టలు పెట్టడం, ఏదైనా దాన ధర్మాలు చేయడం చేస్తుండాలి. అందరూ కూడా ముఖ్యంగా శుక్రకి సంబంధించినటువంటి బొబ్బర్లు, తెల్ల నువ్వులు, గోధుమలు దానం చేస్తే చాలా మంచిది. అందరూ కూడా శుభం కలుగుతుంది. ఓకే గురుగారు, సో మకర సంక్రమణం ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు చాలా చక్కటి వివరణ తెలియజేశారు. అలాగే మిగతా రాశుల వారికి కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది, తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.